కావాలి నీ పేరు చివర పేరల్లే నేను నిలవాలి ఒక్క క్షణం ముందుగా ఎద సవ్వడిలా లేదుగా ఏం జరిగిందే ఇంతలో నీ మాయగా మాయగా నీ మారుతున్న తీరు తెన్ను ముచ్చటగా ఉందే ఏ పూల బాణం గుచ్చుకుందే సూటిగా నిన్ను కాదననే లేని కానీ కళలన్నీ పంచుకుంటా కమ్మగా అది భారమంతా నీకు పంచి తేలిక పడుతున్నా కను ఎప్పనేడు బరువైంది వింతగా ప్రేమ మొదలైందిలా నాలో తొలిసారిగా నమ్మలేనంత గిలిగింతగా ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాలో ఉన్నట్టుగా లేదు నీ చూపు ఆకట్టగా పొట్టు నమ్మేట్టుగా లేదుగా ప్రేమే కళ్ళారా చూస్తున్నా ఉంటుండి ఏ మాటో అన్నానని సందేహం నువ్వేదో విన్నావని విన్నట్టు విన్నావా బాగుందని తెలియదారిందని ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలే
స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకు పోవే నా కళ్ళే ఎందరిలోనా ఎంత దూరమున్నా నీ చూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోగానే బోరై ఉంటే సోలై నిండవే నీ పేరు రాసి నా కళ్ళల్లోనే వచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే వీడిపోను నిన్నే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే తగచడు తదిగిడ తగచడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభసా నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే
తరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నానే ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగ చెడు తదిగిడ తగ చెడు తరిగిట తదరిన తదిగిట ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ గోవిందం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం
ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. అధ్యాయం 18వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు మనం ప్రియులు దేవుడు చదువుతారు. దైవజనులు ఉంటే ముందు రండి. దైవజనులు ఎవరు వస్తే దయచేసి ముందుకు వచ్చి కూర్చోవాలనుకుంటున్నాం. ఈ పరిశుద్ధ వివాహ గ్రంథంలో ఏర్పాటు చేయబడిన లేఖన భాగంగా ఆదికాండ 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వారి కొరకు చేయదు అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొక్కకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాడు. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడదు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చూడవలసిన చూస్తుంది. స్త్రీలారా, ప్రభువునొనికెనే మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులను లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మూఢతమైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదాకస్న తన భార్యను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించి వాడినవాడు లేడు కానీ ప్రతి వాడను దానిని పోషించి సంరక్షించుకో. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గుర్చియు సంగమును గుర్చియు చెప్పుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషులు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి భక్తుడైన యోహాను రాసిన మొదటి వాక్యం నుండి చదవబడుతున్న లేఖన భాగాన్ని విందాం. 3వ దినమున గలిలయలో కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పారు. గలిలయలోని కానాలో దాని స్తోత్రాలు. ఈ పరిశుద్ధ వివాహములకు చేసినటువంటి వధువులను ప్రభా ఈ కథని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇప్పటి వరకు వధువులు లేనటువంటి బిడ్డల తల్లి విడికొంచున్నాము తండ్రి. ఆమె తీసుకొచ్చున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుడు వివాహాన్ని మనం తీసుకుని వచ్చాం. అమ్మాయి తరపు ప్రకటన తీసుకొచ్చారా?
కుమార్తె పెళ్లి కుమారుడు కూడా ఉంటారు ఈ సమయంలో. దైవ సేవకులతో పాటు కనిపించని దేవుడు కూడా, అదృశ్య దేవుడు కూడా మరి పిలువబడిన వారి చేత కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మరి దేవుడు కోరుచు ఉన్నాడు. బైబిల్ గ్రంథం నుంచి అయినా సరే వారి ముఖాలను ఒకవేళ మీరు చూడటానికి అందవికారంగా అందంగా లేకపోయినా మీరు దేవుని మాటలు వారి మాటలు నోటి మాటల నుంచి వస్తాయి కాబట్టి వాటి మీద దైవ సేవకులు అందంగా ఉండొచ్చు, అందంగా లేకపోవచ్చు, మీకు వినసొంపుగా ఉండొచ్చు, వినసొంపుగా లేకపోవచ్చు. కానీ మీరు అన్ని విడివిడిగా ఉండి వాత్సల్యముతో ముడిపడి హత్తుకున్నటని కొందరు చెప్తూ ఉంటారు, ఇంకా కొందరు. కానీ ప్రపంచంలో కోట్లాది మంది ఇటు దేవుని గురించి, ఇటు బైబిల్ గురించి, ఇటు దేవుని గురించే కాకుండా ఈ వివాహాన్ని గురించి ఆలోచించి ఇటు వివాహానికి తయారై ఇటు వివాహం చేసుకోవాలని ఆశపడేవారు కూడా అనేక మంది ఉన్నారు. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని మరి దేవుడు ఈ దిన వారి కొరకు మనం చెప్తున్నప్పటికీ మన కొరకు కూడా మనం వినాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఉన్నాం. పాత నిబంధనలో చదివినా, క్రొత్త నిబంధనలో చదివినా ఇది దేవుని యొక్క సంకల్పంగా, దేవుని యొక్క ఏర్పాటుగా, దేవుని యొక్క ఉద్దేశంగా ఇది ఖచ్చితంగా మనం చూడాలి. దయచేసి కాస్త మరి వినటానికి శ్రద్ధ చూపండి. వారి పెళ్ళికొడుకు జోలికి కానీ పెళ్ళికూతురు జోలికి కానీ మీరు వెళ్ళదు. వారి మీద జ్ఞానం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒకవేళ మీరు ఎన్ని వివాహాలు చూసినప్పటికీ ఓహో వివాహాలు అయితే ఎలాగుంటాయని చెప్పి ఆలోచన ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే భర్తగా భార్యగా అనే మాటలు మనం అనటానికి ఇష్టపడతాం, కానీ భార్యాభర్త అనే మాట సందర్భాన్ని తక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ యొక్క ఉద్దేశాన్ని పౌలు గారు ఆ క్రైస్తవ యొక్క వివాహాలు మరి వారిని ఈ విధంగా ఉండాలని చెప్పి నాకు చెప్పారు. 10 నిమిషాలే అని చెప్పారు. మీ సూచన కాదు, నేను వినాల్సింది. నన్ను ఎవరైతే నిలబెట్టారో వారిని నేను అర్థం చేసుకోవాల్సింది, వారి మాట నేను వినాలి. బైబిల్లో కూడా మాట వినట శ్రేష్టమైన ఉందన్నమాట. 10 నిమిషాలంటే పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, పిల్లగాని యొక్క తల్లిదండ్రులు కావచ్చు. మరి మనమైతే రావడానికి పెళ్లి కార్డు తర్వాత లేక పెళ్ళని తెలిసిన తర్వాత ఈ తారీఖుని బట్టి మనం కూడా ప్రార్థన చేస్తాం. కానీ మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చి ఉన్నారంటే ఇది వాతావరణానికి సంబంధమైనటువంటిది, అంటే దేవుడు అనుగ్రహించేటువంటి పని అన్నమాట. కానీ దాన్ని సాధ్యపరచుకోవాలి. మనకి ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో, దేవుని మీద దృష్టి పెడతామో, దేవుడు అంటే భయం కలిగి ఉంటామో, అప్పుడు మనం స్త్రీలము కానీ పురుషులము కానీ దైవసేవకులు కానీ సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా దేవునికి భయం కలిగి ఉన్న వారు అయితే నేర్చుకోవడానికి ఆతృత పడతాము అన్నమాట. దేవుడు క్రొత్త నిబంధనలో చదివిన వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటున్నాడు. అంటే దీనికంటే ఒకవేళ ఘనమైనవి ఏమైనా మనుషులుగా మనం ఎంచుకున్నట్లయితే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాటిలో అన్నిటికంటే ఘనమైనటువంటిదిగా ఏమిటి దేవుడు ఎంచినది అంటే స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. కాబట్టి ఎవరు పని వారు జరిగించాలని దేవుడు కోరుచున్నారు. అందుకనే సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్య కూడా తన భర్తలకు ఏం చేయబడాలంటున్నాడంటే లోబడవలను అంటున్నాడు. కాబట్టి వారి ప్రమాణాలనే వాళ్ళు జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఇదిగో నేను ముగిస్తున్నాను. కాబట్టి మనవరా మేము ఎక్కడి నుంచో వచ్చాం, మా జ్ఞాపకాలు ఉండాలి కదా, మన ఫోటో లేకపోతే. కాబట్టి మా మనవరాలకి మేము చెప్పేటువంటిది ఏంటంటే, ఇప్పటి వరకు నీ తల్లిదండ్రుల యొక్క స్వాధీనంలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు మరొక ఇంటికి నువ్వు కోడలుగా రాబోతున్నావు. వచ్చావు ఈ గ్రామాన్ని, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పద్ధతి కాక వేరొక పద్ధతిలో దేవుడు నీకు అప్పగిస్తున్నాడని నువ్వు జాగ్రత్త కలిగి ఉండి, నువ్వు నేర్చుకోగలిగి ఉండి, ఈ దైవభక్తిని విడిచిపెట్టకుండా నీవు ఇంటి దగ్గర ఎలాగైతే నేర్చుకోగలిగి ఉన్నావో దాన్నే అనుసరించాలని. ఒకవేళ నీవు నీ అత్తమామల యొక్క విధానములు కానీ, నీ భర్త యొక్క విధానములు కానీ, నీ యొక్క మరి ఆ దేవుని జరిగినటువంటి యొక్క దైవభక్తిని నువ్వేం చేయాలి అంటే ఇక్కడ కూడా కనపరచాలి. అక్కడైతే నువ్వు ఎలాగని తల్లిదండ్రులు నీ యొక్క గ్రామంలో మన యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దక్షిణ దియాసనం కృష్ణా గోదావరి కోస్తాంధ్ర అధ్యక్ష ఖండం జగబెడ్డి మొక్కపేట ప్యారిష్ చిట్టాల గ్రామ కాపురస్తులు కొదమల ఆనందరావు మరియమ్మ గారుల కుమారుడు బ్రహ్మచారి చిరంజీవి రవికుమార్ యొక్కయు కృష్ణా జిల్లా వచ్చవాయి మండలం వేమవరం శివుడు ప్రార్థనా మందిరంలోకి చెందిన
బలవంతపు ఆనందరావు, స్వార్థము గారి కుమార్తె కన్యక సరంజీ సౌభాగ్యవతి, జయశ్రీ యొక్క వివాహం సమర్పించిన సెల్లాపన దయచేసి మీరిద్దరు పరిశుద్ధ వివాహం చేసుకోకూడదని ఏ హేతువైనను న్యాయమైనను ఆటగా మీరు ఎవరికైనా ఉన్న ఎడలా దాన్ని ఇప్పుడే వెల్లడి చేయను లేదా ఇక మీద ఎప్పటికీ కూడా ఊరుకొనవలను. ఇది చివరి ప్రకటనగా సెలవించుచున్నాను. దైవజనులు చక్కని సందేశం ఇచ్చారు. ఆనందరావు గారు కూడా అయ్యారు. ఒక అర్ధగంటలో వివాహం జరిగించుకున్నారు. ఈ వివాహం కొరకు ఎన్నో రోజుల నుంచి వారు ఎంతో ప్రార్థన చేశారు. కుమారుడు కూడా గడిచిన ఉపవాస దినాల్లో నాకు మంచి భార్య రావాలని ప్రార్థన చేశాడు. చక్కని భార్యని దేవుడు ప్రేత, ఆప్యాయత, అనురాగాలు, పెద్దల ఎడల దయ ఇవన్నీ కలిగినటువంటి గుణవతి అయినటువంటి భార్యను ఇస్సాకును దేవుడు ప్రదానం చేశాడు. ఈ రోజున ఈ యొక్క వివాహానికి కూడా గడిచిన దినాల్లో ప్రార్థన చేసిన మంచి వాతావరణం ఉండాలని, అదే రీతిగా ఘనముగా జరపాలని ఈ యొక్క పరిశుద్ధ వివాహం కోరి ఎంతగానో ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కని సందేశం అయ్యగారు ఇచ్చారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా జీవించాలో, అన్యోన్య ప్రేమ సహవాసం ఉండాలో, మరి క్రీస్తు ప్రభు సంఘం ప్రభు తన ప్రాణాన్ని అర్పించిన రీతిగా మరి పురుషుడైనటువంటి ఈ యొక్క మరి రవికుమార్ కూడా తన యొక్క భార్య జయశ్రీ కొరకు తన సర్వస్వాన్ని అప్పగించబోతున్నాడు. అదే విధంగా జయశ్రీ కూడా తన జీవితకాలంలో తన సంస్థాన్ని విడిచిపెట్టి, తన నదములు విడిచిపెట్టి, తన అక్కజలు విడిచిపెట్టి, ఈ రోజున తన స్వజనాన్ని విడిచిపెట్టి తన యొక్క యజమానుడుగా కాబోతున్నటువంటి మరి రవికుమార్ యొక్క ఆ కుటుంబంలోనికి నూతన సభ్యురాలుగా ఆమె చేర్చబడుతుంది. కనుక దేవుడు గమనించాలి, సంస్థాన్ని విడిచిపెట్టినట్టు ఆమె ఇప్పటి వరకు తన సంస్థాన్ని తనకు భారీగా ఇవ్వడానికి ఆయన కూడా సిద్ధపడుతున్నారు. కనుక దేవుడు గమనించు, ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలా? ప్రేమించాలి. నీ శరీరము, నీ ఎముక, నీ మాంసము ఒక రూపాన్ని మార్చి దేవాదేవుడు ఈ రోజున జయశ్రీ గారి దగ్గర తీసుకుని వచ్చాడు. కాబట్టి నీ శరీరం ఏం చేయాలి? పురుషుడు చాలా గమనించాలి. అద్దాన్ని శరీరము, నీ మాంసం, నీ ఎముక జయశ్రీగా చేసి దేవాదేవుడి దగ్గర తీసుకొచ్చాడు. కాబట్టి నీ శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఎంత వెలవెల్లాడతావో, నీ భార్య అవసరతలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు నీవు కూడా అంతగా స్పందిస్తూ ఆమెను ప్రేమించే బద్ధుడవై ఉన్నావు. జయశ్రీ కూడా గమనించాలి. ఏంటండి, తన యజమానికి లోబడి జీవించాలి. యజమాని అంటే ఏంటంటే భర్త అనేవాడు. చాలామంది టికెట్ ఈజీగా తీసుకున్నారు. భర్త అంటే ఎదులే భర్తగా. భర్త అంటే ఏంటి అర్థం చెప్పడమ్మా కొంచెం. భర్త అంటే అర్థం ఏంటి? ఎస్, భరించేవాడు. తర్వాత ఇంకా మీరు మీ నోటి కూడా చిన్నాను లేదు. భర్త అనేవాడు భరించేవాడు. ఇంకా అమ్మా బాధల్లో తోడైనవాడు. తర్వాత అధికారి. నీ ఇంటికి అధికారి ఎవరు? భర్త. తర్వాత రాజు, అధికారి, అధిపతి. అంటే నీ టోటల్గా నీ అంతటి మీద అధికారి ఎవరు? యజమానుడు. ఎవరండి? జయశ్రీ నీ భర్త అనగా నీ భర్తగా ప్రధానంగా చేయబడితే దేవాదేవుడు కుటుంబం కడుతున్నటువంటి రవికుమారుడికి ఏమవుతున్నాడు? ఇప్పుడు ఏమవుతున్నాడు? యజమానుడు కదా. యజమానుడు మాట నువ్వు ఏం చేయాలి? వినాలి. ఆయన భార్య సంపూర్ణంగా తన జీవితాన్ని సమర్పించుకుంటున్నాడు. అదే విధంగా భార్య జయశ్రీ కూడా తన యజమానుకు లోబడుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ, అత్తమామలను ప్రేమిస్తూ, అన్నదమ్ములను ప్రేమిస్తూ, ఆడపడుచులను ప్రేమిస్తూ ఈ జీవితకాలంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నింపబడాలంటే మీ ఇద్దరి మధ్య ఎవరు ఉండాలంట? యేసయ్య ఉండాలి. యేసయ్య చెప్పినట్టుగా మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. జతపరిచిన దాన్ని మనుషులు నిలపాపకూడదని వారితో చెప్పాను. ఈ కారణమును బట్టి వివాహం ఎవరు సులభంగా కానీ అనాలోచితంగా కానీ పూనుకొనకూడదు. తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహం యొక్క ఉద్దేశములను తలపులను తలపోచుకొనొచ్చు వివాహం యొక్క పూనుకొనవలెను. వివాహం యొక్క ఉద్దేశం ఏమనగా మొదటిది, భార్య భర్తలిద్దరూ కూడా తమ జీవితకాలం అంతా ఒకరికొకరు తోడుగా నుండి కలిమి ఎందును లేమి ఎందును పరస్పర సహాయ ఆదరణ కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడింది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్లైన సహజ కోరికలను అపేక్షలను దేవతను మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా జ్ఞానములు ఎందుకు పెంచబడినట్లు ఈ యొక్క వివాహం నిర్ణయించబడింది. నాలుగవది,
వివాహము ముఖ్యమైనది గాను ఎంచబడి ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడబడినట్లు ఈ యొక్క వివాహం నిర్ణయించబడింది. ఉన్న వీరిద్దరు మరి రవికుమార్ జయశ్రీ దేవుని యొక్క సంతానంలో కూడా వచ్చినారు కనుక ఇక్కడ వారి ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టాలను బట్టి కానీ ఈ బిడ్డలు ఇరువురు వివాహం ఆడరాదని ఎవరికైనా ఎటువంటి అభ్యంతరం ఉన్న ఎడల దాన్ని ఇప్పుడే వెల్లడి చేయబడను లేదా ఇక మీద ఎప్పటికీ కూడా ఊరికొనను. అభ్యంతరము లేనటువంటి వారు దయచేసి మీకు హస్తాల పైకి లేపి మీ సమ్మతిని తెలియచేయవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఫోటోగ్రాఫర్ అందరూ చేరు పైకెత్తన మా కొరస కాదు. కొరస అంటే సగమని అంటే సందిగ్ధత పూర్తిగా పైకెత్తాలి అందరూ సమ్మతించిన వారందరూ. రవికుమార్ జయశ్రీ మీ ఇద్దరు కూడా వివాహం చేసుకోవటం ఇష్టమేనా? ఇష్టం. రైట్, మీ ఇద్దరు కూడా ఇష్టం అంట. ఎలా? చేతులు ఎత్తి మీరు కూడా మీ ఇష్టాన్ని తెలియచేయండి. తెలుగులో చెప్పాను చెప్తే ఓకే. వాళ్ళకి చేయలేదని వాళ్ళు ఫోన్ ఇస్తారు. పైకి అతను గట్టిగా ఓకే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏది మేము చేయలేము. ఈ నీ వ్యక్తులు రవికుమారులు జయశ్రీని నీ సంకల్పానుసారంగా జతపరచడం తీసుకొచ్చున్నావు. నీ కృపా ప్రసాదమైన నీ సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్ష ముందు వీరు పుట్టపొందులు ప్రవేశించినట్లు వీరు చేయించినటువంటి ప్రతి ప్రమాణములు వాస్తవంగా నిలుపుకున్నట్టు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. అవును, నీ భార్యగా చేసుకుని ఏమని మాత్రమే హత్తుకొని ఎందువా హత్తుకొని జయశ్రీవరు నీవు రవికుమారు నీ పురుషుని నీ భర్తనగా చేసుకొని ఇతరుని మాత్రమే హత్తుకొని ఉందువమ్మా. మంచిది. ఈ స్త్రీని పురుషునికి ఇచ్చేవారు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు రావాలని కోరుతున్నాం. అబ్బాయి తల్లిదండ్రులు రవికుమార్ తల్లిదండ్రులు జయశ్రీ యొక్క తల్లిదండ్రులు దయచేసి ఈ స్థానానికి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం ముందుకు జరగండి. రాలేదా? మీరు కొంచెం లోపల రండి. అమ్మాయి కనపడి కొంచెం జరుపుకున్నాను. రైట్, చూడండి. ప్రార్థన చేస్తాం. అలాగే ఉండండి. ఒకసారి చూడండి. ప్రేమ నమ్మకం తండ్రి, ఈ బిడ్డలు ఇరువురు నేను నీ సన్నిధానంలో ప్రభావం పెంచి పెద్దవారిని చేసి ఈ ఆలయం ఇరువును కూడా మీరు జతపరుస్తూ వారి యొక్క విముక్త ధర్మాన్ని నిర్వర్తించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ 5 పక్షాల తండ్రిని దీవించండి. నేను మీరు జతపరిచినటువంటి బిడ్డలను నీ పరిశుద్ధ యాజకత్వంలో వివాహం జరిగించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఏం చేశారు? చేయి గట్టి పట్టుకోండి. ఏం చేశారు? సంబంధం లేదు. కన్యాదానం చేసి ఉండాలి. అమ్మాయిని చెప్పు. జయశ్రీని రవికుమార్కి కన్యాదానం చేశారు. మీరేం చేశారు? పడాలంటే చెప్పాలా అబ్బాయిని? మంచిదండి, థ్యాంక్ యూ. రవికుమార్ నేను జయశ్రీ నేను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ ఆరోగ్యమందును నిన్ను ఎవరు
జయశ్రీ నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేర్చుకుంటున్నాను. ఈ చొప్పున జరిగింతునని ఈ సంఘం ఎదుట పెద్దల ఎదుట గురువులు ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం ఎవరితో? జయశ్రీ నేను రవికుమారుడు నిన్ను ఇది మొదలుకొని జీవితాంతంలో దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున రవికుమారుడు నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి దేనికి ఎవరికి అదే గుర్తు చేసుకోవాలి. రవికుమారుడికి లోబడి ఉండకై నా భర్తగా చేర్చుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగిందని సంఘం ఎదుట పెద్దల ఎదుట గురువులు ఎదుట దేవుని ఎదుట ఎటు చూస్తున్నాను ఆయన ప్రమాణము చేయించున్నాను. ఏం చేస్తా? ఎవరితో? దేవుడు ఈ ప్రమాణములు విని ఉన్నాడు. దానికి మేమందరం కూడా సాక్షులమై ఉన్నాం. మంచిది, నిచ్చండి. అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నేను తీసుకొచ్చావా? తీరు కెమెరా ఉన్న దగ్గర శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే తారునకు పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు నిరుపమా నందునకు నిపుణ వేజునకు మంగళమే సునకు మనుజావతారునకు మహాసౌహాలునకు వరసుగుణోదారునకు కరుణాసపానునకు జ్ఞానదీప్తునకు మంగళమే సునకు మహాతునకు ధర్మశీలునకు సధర్మశీలునకు నిజ స్వయం జీవునకు నిర్మలాత్మనకు మంగళమే సునకు మనుజావతారునకు చావళికి స్తోత్రమును ప్రభువా మీరు ఆశ్రయించండి.
మట్టివాడైనటువంటి రవికుమారును ధరించబడినటువంటి జయశ్రీని ఒకరి ఏడు ఒక నిరంతరం నమ్మకంగా మెలుగునట్లును తామిద్దరు బ్రతుకు కాలమంతా ప్రేమతో జీవితం కొనసాగించడం గ్రహించమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేక సమయంలో మరి రవికుమార్ గారు మరి జయశ్రీ యొక్క నీళ్ళ ముసుగులు వారు తీస్తుండగా వయసు కూడా సమయం రెండు చేతులు ముసుకొని చప్పటపడిన గట్టిగా సరిగా సరిగా సరిచేయి. రవికుమార్ పెళ్ళిలో చూసిన ఈ అమ్మాయినా ఎందుకంటే లాభాలు గారు మోసం చేశారు అందుకని సరే మంచిది. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగనుండి, కష్టములలో నీవే అండగనుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలి